సోయా న్యూట్రీ దోశకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన సోయా 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, బీన్స్ 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. సోయా న్యూట్రీ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో నానబెట్టిన సోయా అలాగే టొమాటో ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, మిక్సీ పట్టుకున్న సోయా మిశ్రమం, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, బీన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత సరిపడా నీళ్లు పోసి దోశ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వ పెట్టి నూనె వేసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని దోశలా వేసుకొని నూనెతో 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సోయా న్యూట్రీ దోశ రెడీ.